మిరియాల చారు చేస్తున్నా. మిరియాల చారుకు చింతపండు నానబెట్టిన. మిరియాల చారులకు కావలసినవి మిరియాలు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, ఎల్లిపాయ, జీలకర్ర దొడ్డబొడ్డు దంచుకున్న కొత్తిమీర. మిరియాల చారు తాలింపు పెట్టద్దు, అన్ని ఇళ్ళనే కలిపి పెట్టుకున్నాలి. చింతపండు పులుసు పోస్తున్నా. ఇది సగం బగోనెడు నీళ్లు పోసుకునాలి. ఇది బిస్కద్దు చింతపండు అట్లనే మసలు పెట్టాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కళ్యామాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం ఎల్లిగడ్డ జీలకర్ర కొంచెం ఇండ్లు వేసుకునాలి. కొద్దిగా తాలింపు లాస్ట్కు తాలింపు పెట్టాలి. వేసిన పొయ్యి మీద పెడుతున్నా. మిరియాలు దొడ్డుబొడ్డు దంచి వేయాలి. మిరియాల ఘాటు మంచిగా వస్తుంది. వేసి మూత పెట్టాలి. ఇక మంచిగా మసులుతుంది. ఇప్పుడు మంచిగా మసిలేటప్పుడు కొంచెం అంత ఎండిన మిరం వేయాలి. మసిలేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. తాలింపు పెట్టుకునాలి. కొంచెం అంత నూనె పోసి తాలింపుకు ఆవాలు వేయాలి, జీలకర్ర వేయాలి, జీలకర్ర వేయాలి, కొంచెం పసుపు వేయాలి. తాలింపుకు మసిలే చారులా తాలింపు పెట్టిన ఎల్లిగడ్డ జీలకర్ర ఇట్లా వేసుకోవాలి. మిరియాల చారు అవుతుంది. ఇక మిరియాల చారు ఇట్లా చేసుకునాలి. ఈ చలికాలము చల్లగా సర్దులు కావు, ఏం కావు, మంచిగా ఉంటుంది. ఇట్లా ఘాటు ఘాటుగా మిరియాల చారు అయింది. ఇట్లా చేసుకోవాలి. నీళ్ళ చారు ఇట్లా చేసుకునాలి. నీళ్ళ చారు రెడీ అయింది. నీళ్ళ చారు రెడీ.